తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి రెండో ఉద్యోగ ప్రకటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నర్సింగ్‌కి ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఇప్పుడు వాళ్ళని జాబుల్లో కూడా కేటాయించారు. ఇప్పుడు ప్రస్తుతం డీఎస్సీ మెగా డీఎస్సీ విడుదల చేశారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థులు ఉన్నారు. ఈయనైతే గోల్డ్ మెడలిస్ట్ జర్నలిజంలో. సో ఈయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం అక్క. ఎట్లుంది ఇప్పుడు మెగా డీఎస్సీ ఇచ్చారు. ఇప్పుడు దీనివల్ల ఎంతమందికి లాభపడే అవకాశం ఉందంటారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం మీ రెడ్డి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మెగా డిఎస్సి పైన మీరు వాయిస్ అడుగుతున్నారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఏదైతే అధికారంలో రానప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రకటించింది ఏంటంటే దాదాపుగా 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు చెప్పారు. సో ఏదైతే పిఆర్సీ నివేదిక ప్రకారం కూడా ఏదైతే 20,000 ఉద్యోగాలు అనేది ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవి టీచర్ ఉద్యోగాలే. అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కేసీఆర్ పాలనలో పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు చదువుకోవద్దని దాదాపుగా 7,600 పైచిలకు పాఠశాలను క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా పాఠశాలను క్లోజ్ చేయడం అంటేనే పేద విద్యార్థులను, గ్రామీణ విద్యార్థులను విద్యకు దూరం చేయడం. సో ఇదంతా గత ప్రభుత్వం చేసింది. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరు ఏం ఆశించారంటే బీఈడీ చేసిన, డైట్ చేసిన విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ అభ్యర్థులు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సి అంటే దాదాపుగా ఒక 20,000 చిలుకు పోస్టులతోటి ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో క్లోజ్ చేసినటువంటి స్కూళ్ళను మళ్ళీ తెరుచుకుంటాయి, పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తారని అందరూ ఆశించారు. కానీ ఈరోజు కేసీఆర్ వేసిన పోస్టులకు అదనంగా ఒక 4,000 పోస్టులను వేసి ఈరోజు దాన్ని మెగా డిఎస్సి అని ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ అంతే తప్ప కానీ ఈరోజు నిజంగా గ్రామీణ ప్రాంతంలోనూ స్కూల్ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని కానీ, గ్రామీణ ప్రాంతాల్లో క్లోజ్ అయినటువంటి స్కూళ్ళను తెరవాలని ఈ చిత్తశుద్ధి కానీ గవర్నమెంట్కు మనకు ఎక్కడ కూడా కనబడడం లేదు. సో ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే మీరు అన్నట్టుగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలే మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. కాబట్టి మీరు అన్నట్టు 20,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ నోటిఫికేషన్లో అదనంగా దానిని యాడ్ చేయాలి. యాడ్ చేసి నోటిఫికేషన్ సవరణ చేసి మీరు అప్లికేషన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మెగా డిఎస్సి, దగా డిఎస్సి అన్నారు. అంటే వచ్చే ఈ 4,000, 6,000, 6,900 ఎంతో చేశారు. అయితే దీనివల్ల అంటే ఉపయోగం లేదు అంటారా? ఉపయోగం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని స్కూల్లో వేకెన్సీ ఉపయోగం లేనట్టు ఏ పోస్టులు ఉండవు, ఉపయోగం ఉంటుంది. కానీ మనం ఆశించిన స్థాయిలో విద్య అనేది మీరు చూసుకోండి. జాతీయ స్థాయిలో మన తెలంగాణ అనేది ఈరోజు ప్రైమరీ ఎడ్యుకేషన్లో అట్టడుగు స్థాయిలో, బీహార్ తర్వాత కూడా మనం అట్టడుగు స్థాయిలో వెళ్ళిపోయాము. ఇవి దేనికి సంకేతాలు అంటే ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రం అనేది మరో ఏదైతే బీహార్ కావచ్చు, ఈ విధంగా చాలా లిటరసీ తక్కువ ఉన్న రాష్ట్రాల సరసన చేరే అవకాశం ప్రమాదంగా ఉంది. ఇప్పటికీ చాలా నివేదికలు ఏం చెప్తున్నాయంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో తెలంగాణ రాష్ట్రంలో చిట్ట చివరన చేరడం జరిగింది ఈ కేసీఆర్ అనే పాపాత్ముడి పాలనలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ సరిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఈరోజు స్కూల్ వ్యవస్థలో ఈరోజు 11,000 పోస్టులు వేశారు. ఈరోజు జిల్లాలకు తీసుకుంటే 200 పోస్టులు, 100 పోస్టులు, 150 పోస్టులు ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ కావడం జరుగుతుంది. సో మేమేమంటున్నామంటే వేకెన్సీ ప్రకారంగా మీరు ఏదైతే 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ వేకెన్సీలన్నీ భర్తీ చేయండి. ఆ వేకెన్సీలన్నీ భర్తీ చేయడం మూలంగా ఏమవుతుందంటే ఏదైతే క్లోజ్ కాబడినటువంటి స్కూళ్ళన్నీ కూడా తెరుచుకుంటాయి. దాని మూలంగా మారుమూల ఏదైతే గ్రామీణ ప్రాంతం కావచ్చు, ఖమ్మం, ఆదిలాబాద్ కావచ్చు, ఈ విధంగా చాలా ఏదైతే నారాయణఖేడ్ ప్రాంతం, ఈరోజు కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా క్లోజ్ కాబడిన స్కూళ్ళు తెరుచుకొని గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో విద్య అనేది ఈరోజు అందరికీ అందుబాటులో వస్తుంది. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా కూడా మనం విద్య అందలేదు, విద్య రాలేదు, ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నామని ఈ విధంగా ఆలోచిస్తున్నాం. సో ఈ ఆలోచన విధానం మారాలి. ఈ మార్చాలంటే ఈ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది తప్ప ఈరోజు 11,000 పోస్టులు వేయడం అంటేనే ఈరోజు ఏదో నాటకం ఆడి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ను వెనుకకు నెట్టే కుట్ర జరుగుతుంది దీనిలో. అట్లనే ఇప్పుడు మనం కేసీఆర్ హయాంలో కూడా డిఎస్సి పడినట్టే పడి క్యాన్సిల్ అయ్యింది. అయితే ఈసారి కూడా అట్లా అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా? లేకపోతే ఇప్పుడు అధికారులు మారిండ్రు కాబట్టి ఏమైనా ఊరట ఉంటుందంటారా? ఎస్, గత ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా కేసీఆర్ ప్రభుత్వం వేయలేదు. సో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వేయకపోగా ఇచ్చిన నోటిఫికేషన్ తూతు మంత్రంగా ఏదో క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయింది. ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వంలో అయినట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే రానున్న రోజుల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఏదైతే గ్రామీణ ప్రాంతంలో నుండి ఓటర్లందరూ చైతన్యమై ఈరోజు భూస్థాపనం చేశారో పార్టీని రాజకీయంగా మనం చూస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది. రోజు ఒక ఎంపీ వెళ్ళడం జరుగుతుంది, రోజు ఒక నాయకుడు పోయి ఈరోజు అధికార పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది.
సో రేపటి నాడు కాంగ్రెస్ కూడా ఇదే గతి పడుతుంది. కాంగ్రెస్ కూడా ఇదే గతి పడి ఏంటంటే ప్రజలు చైతన్యవంతమయ్యారు, నిరుద్యోగులు విద్యార్థులందరూ చైతన్యవంతమయ్యారు. సో గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చేసే మాత్రం ఖచ్చితంగా జరిగే ఎలక్షన్లో రాబోయే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు ఎట్లాగున్నా వస్తాయి. ఆ ఎలక్షన్లో ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్తారు. అంటే ఇప్పుడు మనము ప్రభుత్వం మారింది అని చెప్పేసి సంతోషపడాలనో బాధపడాలనో అర్థమైతలేదు. ఎందుకు అంటే మనం చూసాము కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గొడవలైనాయి వాళ్ళది వాళ్ళు అంతర్గతంగా. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కాగానే మళ్ళీ విడిపోతారు, మళ్ళీ గొడవలు పడతారు అని చెప్పేసి చాలా మంది బీజేపీ నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ చాలా మంది అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఎస్, అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా స్వేచ్ఛ ఉన్నటువంటి పార్టీ. సో నా వ్యక్తిగతంగా నేను చెప్పింది అంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనమంతా యూనిటీగా ప్రదర్శించాలి. ఎట్లాగున్నా యూనిటీగా ప్రదర్శించి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఎంపీ గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. సో ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో ఇక్కడ అన్ని ఎంపీ స్థానాలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నా 50% సీట్లు ఈరోజు గెలుచుకున్నా కానీ అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సెంట్రల్లో అధికారం వచ్చేది లేదు. సో తెలంగాణ రాష్ట్రంలో నేను ఒకటే కోరుతున్నాను ఏంటంటే దేశాన్ని భద్రతగా ఉండే చుట్టి మోడీ సర్కారుకు ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తారని మేము అనుకుంటున్నాం. సో ఈ ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో లొకలొకలు గొడవలు ఉన్నాయని చెప్తున్నారో అవి ఖచ్చితంగా బయటపడతాయి. ఖచ్చితంగా బయటపడి ఏమవుతుందంటే అది ఏం చేస్తుంటే కాలం సమాధానం చెప్తుంది. కాకపోతే ఎంపీ ఎలక్షన్ వరకు అందరూ ఓపిక పడుతున్నారు. ఇంకో మంత్రివర్గ విస్తరణ చేయలేరు. ఈరోజు హోంమంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి లేడు, ఈ మంత్రులు ఎవరు లేరు. ఎవరికి ఇవ్వాలి, ఏంది ఇవ్వాలి, సీనియారిటీ అని కాంగ్రెస్ అని బయట నుంచి వచ్చి వీళ్ళు వచ్చిన వాళ్ళని వాళ్ళందరినీ కూర్పు చేసే క్రమంలో ఏంటంటే ఈ లొకలొకల గొడవలన్నీ బయటపడి ఆ విధంగా గొడవలు జరిగే ఆస్కారం 100కి 200% ఉంది. అంటే మనం ఇప్పుడు అంటే చాలా మంది సీనియర్స్ ఉన్నారు, చాలా మంది ఎప్పటి నుంచో, ఇప్పుడు వి హనుమంతరావు గారు కానీ, ఇప్పుడు జగ్గారెడ్డి కానీ, చాలా మంది ఇప్పుడు మధుయాష్కి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒకవేళ మంత్రి పదవులు షేర్ చేసుకుంటే అందరికి మంచుకొక పదవి వస్తుంది, కానీ ఇంతవరకు షేర్ చేసుకోలేరు. డౌట్ పడే అవకాశం ఉంది అంటారు ప్రజలు. 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు మధుయాస్కి ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాది, జగ్గారెడ్డి కావచ్చు, మీరు అన్నట్టు హనుమంతరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాదులు, చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు. వాళ్ళు దురదృష్టం అయితే ఓడిపోవడం జరిగిన మూలంగా వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి కూర్పు చేస్తారా లేకుంటే మళ్ళీ ఏందనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు ప్రజలైతే నైతికంగా ఏంటంటే వాళ్ళను తీర్పు ఇచ్చారు, వాళ్ళ తీర్పును వాళ్ళు శిరసా వహిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సేవలు చేశారు కాబట్టి సేవలను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందా లేకుంటే వాళ్ళను వేరే వాళ్ళని తీసుకొస్తా అనేది వేచి చూడాల్సింది మనం. సో చూసారు కదా విద్యార్థులు ఇక్కడ మాట్లాడుతున్న విషయం. అంటే మెగా డిఎస్సి అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ పండగ స్టార్ట్ అయింది, కొలువుల పండగ స్టార్ట్ అయింది అని అనుకుంటున్నాం. కానీ అప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత కూడా అప్పుడు కూడా జాబ్ పండగ స్టార్ట్ అయింది, కొలువుల పండగ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం అనుకున్నాం. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అని చాలామంది విద్యార్థులు, అంటే దీనికి చదువుకునే ఆస్పిరెంట్స్ మాత్రం అదే భావిస్తున్నారు, మళ్ళీ అదే రిపీట్ అవుతుందా అని చెప్పేసి. సో టీఎస్పీఎస్సీకి కూడా ఇప్పుడు కొత్తగా అధికారులు వచ్చారు కాబట్టి అది కూడా దాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగొద్దు అని చెప్పేసి ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ మెగా డిఎస్సికి సంబంధించిందైనా కానీ ఇప్పుడు వచ్చే జాబ్స్ అయినా కానీ దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ కానీ శ్వేతపత్రాలు కానీ విడుదల చేయాలి అని చెప్పేసి ఇక్కడి ఓయూ విద్యార్థులు ఆశిస్తున్నారు.